కమ్యూనిస్ట్ పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో మరి ఈరోజు అనంతపురం నగరంలో 50 డివిజన్ల నుంచి 62 డివిజన్లకి మరి పునర్విభజనలో బాగా పెంచడం జరిగింది. మరి దాంట్లో రాజకీయ నాయకుల ప్రమేయము స్పష్టంగా ఉందని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మరి కొంతమంది వైసీపీ నాయకుల సందర్భంలో మరి ఈ ఓటర్ లిస్ట్ అనేది డివిజనల్ లిస్ట్ అనేది బయటికి రావడం జరిగింది. మరి ఇది పెద్ద ఎత్తున ప్రజల్లోకి రావడం వల్ల దీన్ని పక్కన పెట్టేసి మరి ఒకరు తీసుకొచ్చారు. దీంట్లో ఏంటి ఉందంటే తూర్పుకి, ఉత్తరానికి, పడమటికి, దర్శనానికి ఎక్కడా కూడా స్పష్టంగా తూర్పుకి ఈ డోర్ నెంబర్ నుంచి పలానా డోర్ నెంబర్ వరకు ఓటర్స్ ఉన్నారు, ఈ డివిజన్ లో 10 నుంచి 10వ డివిజన్ లో ఇంతమంది ఓటర్స్ ఉన్నారు అనేది ఎక్కడా స్పష్టంగా లేదు. కనీసం 10వ డివిజన్ మాది, నేను అక్కడ పోటీ చేశాను గతంలో, మా ఓట్లు ఎక్కడున్నాయో ఈ 10వ డివిజన్ లో కానీ 9వ డివిజన్ లో కానీ లేవు. దాదాపు 2 రోజులు వెహికల్ వేసుకొని, టూ వీలర్ వేసుకొని తిరిగినా కూడా అస్తవ్యస్తంగా ఈరోజు డివిజన్లో అధికార పార్టీకి సంబంధించిన వారి అండదండలతో ఈరోజు మున్సిపల్ అధికారి ఇక్కడ పనిచేస్తున్నా స్పష్టంగా కనపడతా ఉంది. అందుకే చెప్పాం కమిషనర్ గారు కూడా, మేము ఇచ్చినటువంటి అనంతపురంలో 62 డివిజన్లలో ఖచ్చితంగా మీరు మరొక్కసారి దీన్ని హద్దులు ఎక్కడ ఏ విధంగా చేశారని స్పష్టంగా తెలియజేయాలి. తెలియజేసిన తర్వాతే మరి ఇటువంటి పునర్విభజన 62 డివిజన్ సంబంధించి లిస్ట్ ఇవ్వాలని చెప్పి కమిషనర్ గారికి అడగడం జరిగింది. అధికార పార్టీకి సంబంధించిన వారు చెప్పిన విధంగా చేస్తే మాత్రము మేము ఖచ్చితంగా దీన్ని కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోతాం కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా సరే కమిషనర్ గారు ఇక్కడ కొత్త వ్యక్తి, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ అధికారులు కొత్త వ్యక్తులు ఏ డివిజన్ లో ఎక్కడ ఏ విధంగా ఓటర్స్ ని ఇది చేశారనేది, హద్దులు ఇది చేశారని స్పష్టంగా వీళ్ళకు కూడా తెలియని పరిస్థితి. అదే చెప్పాము కమిషనర్ గారు కూడా. వెంటనే కమిషనర్ గారు ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారులు స్పష్టంగా 62 డివిజన్లకు సంబంధించినటువంటి నీతిగా హద్దులు ఏర్పాటు చేసి ఎక్కడ ఓట్స్ అక్కడే ఉండే విధంగా మరి తయారు చేసి మరి ఒకటి అఖిలపక్ష పార్టీలు పిల్లంపించి సమావేశం ఏర్పాటు చేసి ఈ విధంగా డివిజన్ల లిస్ట్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారి దృష్టి కూడా మరి ఈ విషయాన్ని కూడా తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.